హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే చింతపండు పులిహోరకి కావాల్సినటువంటి చింతపండు గుజ్జు ఇన్స్టెంట్గా రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా మనకి కొంచెం అన్నం మిగిలినప్పుడు లేదంటే పులిహోర చేసుకోవాల్సిన సందర్భాల్లో ఈ పేస్ట్ కలిపేసుకొని అన్నానికి తాలింపు కలుపుకుంటే ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుందండి. మామూలుగా అయితే మనము చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసి దాన్ని ఉడికించుకొని చేసుకునేసరికి చాలా సమయం పడుతుంది. అంత సమయం అవసరం లేకుండా ఇలా రెడీ చేసుకుంటే మీకు 1 నెల నుంచి 2 నెలల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ అవుతుంది. దీనికోసం నేను ఇక్కడ కొంచెం ఒక 1/2 కేజీ చింతపండు వరకు కొంచెం నీళ్ళల్లో నానబెట్టుకున్నాను. చింతపండు బాగా నానిన తర్వాత గట్టిగా పిసికి మనకి మొత్తం పిప్పంతా కూడా పోయి గుజ్జు బాగా వచ్చేలాగా చేసుకున్న తర్వాత ఇలాగా ఏదైనా వడకట్టుకునే దాంతో పిప్పంతా సపరేట్ చేసుకోండి. మనకి మెత్తటి పేస్ట్ అనేది రెడీ అవుతుంది. మరీ చిక్కగా ఉండి మనకి వడకట్టుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే కొంచెం నీళ్లు కలుపుకొని పలచగా చేసుకొని గుజ్జంతా కూడా సపరేట్ అయ్యేలాగా చేసుకోవాలి. చింతపండు బాగా నానిన తర్వాత పిసికి దాంట్లో ఉన్న గుజ్జుని ఈ విధంగా ఏదైనా ఒక వడకట్టుకునే దాంతో మొత్తం పూర్తిగా వడకట్టుకోవాలండి. ఒకవేళ మనము అలా చేసుకునేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తే గుజ్జు చిక్కగా ఉండి ఎక్కువ సమయం పడుతుందంటే కొంత నీటిని యాడ్ చేసుకుని పలచగా చేసుకొని మొత్తం పిప్పంతా పోయి గుజ్జు వచ్చేలాగా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా పూర్తిగా మనం పిప్పంతా తీసేసుకున్న తర్వాత ఈ రెడీ అయిన గుజ్జుని స్టవ్ మీద పెట్టుకొని 1 లేదా 2 నిమిషాల పాటు మనము విడిగా పోసుకున్నటువంటి కొంచెం నీరు ఎగిరే వరకు స్టవ్ మీద 1-2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చింతపండు గుజ్జు కొంచెం సేపు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇంకా ఉడుకుతుంది అనుకున్నప్పుడు మనం దీంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూను ఉప్పు కనుక వేసుకొని మిక్స్ చేసుకొని మనము ఇంకా నిదానంగా చిన్న మంట మీద కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి. ఇందులో వేసిన నూనె మనకి గుజ్జు దగ్గర పడి ఇక నీరంతా కూడా ఎగిరిపోయింది అనుకున్నప్పుడు చిటపట చిందుతూ ఉంటుంది. దీన్ని మనం ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే మొత్తం గుజ్జులో నీరు అనేది దగ్గరకు వచ్చేసింది, పేస్ట్ మాత్రమే ఉడుకుతుందని మనకి అర్థమవుతుందండి. అలాగే ఈ 3 పదార్థాలు గుజ్జు అనేది పాడవకుండా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా నిల్వ ఉండడానికి సహాయపడతాయి, ఉప్పు పసుపు అనేవి. సో ఇవన్నీ కూడా బాగా కలుపుకొని నిదానంగా మూత పెట్టేసేసుకుని ఉడికించుకుంటూ ఉండాలి. చివరిగా మనము 1 స్పూన్ బెల్లం తురుము కూడా వేసుకోవడం వల్ల చింతపండుకి మనకి విరుగుడుగా బెల్లం పనిచేస్తుంది కాబట్టి రుచి పెరగడానికి అలాగే పులుపు మరీ ఇబ్బంది పెట్టకుండా బాగుంటుంది. సో అది కూడా కలిపేసేసుకొని మిక్స్ చేసుకొని ఇక మనకి చూసారు కదా నీరు ఎగిరిపోతే ఈ విధంగా చిటపట చిందుతూ ఉంటుందన్నమాట. సో దగ్గరకు వచ్చే వరకు ఉడికించేసుకొని దించి పూర్తిగా చల్లారిన తర్వాత మనము గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 1-2 నెలలు మనం హ్యాపీగా ఉపయోగించుకోవచ్చు. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.